హాయ్ వీవర్స్, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పెద్ద ఉప్పరపల్లి దగ్గర అయితే ఉన్నాం మనము. సో ఇక్కడ గత 7 సంవత్సరాలుగా కూడా ఈ వంతెన మార్గాన్ని అయితే అధికారులు పూర్తి స్థాయిలో వేయడంలో అయితే విఫలమయ్యారని అనుకోవచ్చు మనము. సో ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే, ఇప్పుడు కురిసిన వర్షాల దృష్టి అయితే ఈ నది మాత్రం విపరీతంగా ప్రవహిస్తుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ రోడ్డు మార్గం అయితే పూర్తిగా అయితే కొట్టుకుపోయింది. ఈ రోడ్డు మార్గం కొట్టుకుపోవడం వల్ల ఇటువైపు ఉన్నటువంటి ఒక 6 గ్రామాలు అయితే పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు అయితే కోల్పోయారు. అదేవిధంగా చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు బస్ సౌకర్యం లేకపోవడంతో గత 3 నెలలుగా కూడా ఇంటికాడనే ఉన్నామని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ అధికారులు వెంటనే స్పందించి ఈ వంతెన మార్గం కానీ ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో కూడా ఈ 6 గ్రామాల ప్రజలైతే పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడేదానికైతే అవకాశం ఉంది. మరి ఇట్లా తెగిపోయినా కూడా అధికారులు ఇంకా స్పందించి ఏదైనా తాత్కాలికంగా వాళ్ళకి ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని కూడా మనము తెలుసుకోవచ్చు. మరి అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే 6 గ్రామాల ప్రజలకైతే పూర్తిగా అసౌకర్యంగా జీవనం కొనసాగించేందుకు ఆస్కారం అయితే ఉంటుంది. మరి అధికారులు ఏం చేస్తారో చూడాల్సింది.